ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు రాజ్యంలో వైసీపీ సానుభూతి పరుల హవా అయితే కొనసాగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నదేమో కూటమి ప్రభుత్వం, అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. అయినప్పటికీ గతంలో వైఎస్ఆర్సీపీకి సానుభూతికి పరులుగా పనిచేసినటువంటి కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు మందుతో పార్టీల మీద పార్టీలు చేసుకుంటూ చిందులేస్తున్న నేపథ్యంలో అసలు ప్రభుత్వ ఉద్యోగులు చిందులేయడానికి కారణం ఏంటనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, ఆంధ్రప్రదేశ్లో ఉన్నదేమో చంద్రబాబు గారి రాజ్యం ప్రజెంట్, కానీ వైసీపీకి సానుభూతి పరులుగా ఉన్నటువంటి కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం మందుతో పార్టీల మీద పార్టీలు చేసుకుంటూ చిందులేస్తూ ఉన్నారు. అసలు వారు చిందులేయడానికి కారణం ఏంటంటే ఏం చెప్తారు? ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ముందు పార్టీలు చేసుకుని చిందులు వేస్తే ఇబ్బంది ఏం లేదు. దాన్ని మనం అభ్యంతర పెట్టవసరంలా, ఎవరిష్టం వాళ్ళది. దానికి వాళ్ళ ఆనందాన్ని మనం ఏం కాదని అవసరంలా. కానీ ప్రభుత్వంలో ఉండేటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో గతంలో అంటగాగినటువంటి వాళ్ళు, జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి వీర విధేయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందు పార్టీలు చేసుకొని ఆడ చిందులు వేస్తున్నారు. ఇది అభ్యంతరకరం. ఓకే, అది కూడా ఇది నిబంధనలకు విరుద్ధంగా. అది కూడా ఎవరు చేసుకున్నారు? సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకటరామరెడ్డి. ఎవరు ఈ వెంకటరామరెడ్డి అని అంటే, ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడానికి సర్వ శక్తులు ఒడ్డినటువంటి ఉద్యోగి ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేసి ఎన్నికల ముందు గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించినటువంటి ఉద్యోగులందరినీ సమన్వయపరుచుకొని ఎలాగైనా సరే మరోసారి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాల్సిందేను, ఆంధ్రప్రదేశ్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటేనే భవిష్యత్తు అని ప్రచారం చేసినటువంటి ఉద్యోగి వెంకటరామరెడ్డి. ఆయన్ని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం ఆయన సస్పెన్షన్ టైం అయిపోయింది. 6 నెలలు సస్పెన్షన్, అంతే కదా. 6 నెలలు టైం అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఆ సస్పెన్షన్ వెళ్ళిపోతుంది. సర్వీస్ దాని మీద విచారణ అధికారిని వేయాలిగా. ఒకసారి సస్పెండ్ చేసిన తర్వాత సస్పెండ్ ఎందుకు చేశారు ఏంటి అనే దాని మీద ఒక ఫైల్ తయారు చేయాలి. ఆయనకు నోటీసులు ఇవ్వాలి, ఆయన నుంచి రిప్లై తీసుకోవాలి. ఆ రిప్లై తీసుకున్న తర్వాత విచారణ అధికారి ఎవరైతే ఉన్నారో ఆయన ఇచ్చినటువంటి రిప్లైకి ఆయన సంతృప్తి పొందారా లేదా అనేది పరిశీలించిన తర్వాత ఒక కంక్లూజన్కి వచ్చి ఒక ఫైల్ తయారు చేసి దాన్ని సస్పెన్షన్ ఎక్స్టెండ్ చేయాలా లేదంటే రివోక్ చేయాలా అనేది నిర్ణయం తీసుకుంటూ విచారణ అధికారి ఫైనల్ డెసిషన్ తీసుకుంటారు. అసలు విచారణ అధికారిని వీల్లేదు ఆయన మీద. 6 నెలలు అయిపోయింది, ఆటోమేటిక్గా రివోక్ అయిపోతుంది. ఎందుకు అంత నిర్లక్ష్యం? ఎందుకు ఆయన మీద? వెంకటరామరెడ్డి అయిన అతను బహిరంగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేశారు. ఒక ఉద్యోగి ప్రచారం చేయటం అనేది అది ఎన్నికల నిబంధనలకు విరుద్ధం. ఎన్నికల కమిషన్ కూడా ఆ రోజున ఈయన మీద కంప్లైంట్ చేశారు. ఇతని మీద కంప్లైంట్ చేస్తే ఇతను పక్కన పెట్టేసింది ఆ రోజు కూడా ఎలక్షన్ కమిషను. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను ప్రచారం చేసేదని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి నాకు ఫస్ట్ అని చెప్పినటువంటి వాళ్ళల్లో ప్రభుత్వ జీతాలు తీసుకుంటూ వెంకటరామరెడ్డి ఒకళ్ళు, మరొకళ్ళు పొన్నవోలు సుధాకర్ రెడ్డి. ఫస్ట్ జగన్, తర్వాత రాష్ట్రం అని చెప్పి అన్నవాళ్ళు వీళ్ళు. మరి ఇలాంటి వాళ్ళు మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పోయి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వాళ్ళ ఇష్టానుసారంగా మందు దాగి చిందులేస్తూ మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి హవా కొనసాగేలా సచివాలయంలో చక్రం తిప్పుతున్నారు వీళ్ళు. ఇప్పుడు ఆయన సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడండి. అసలు ఆ సచివాలయ సంఘాన్ని రద్దు చేయాలి, వాస్తవంగా రద్దు చేయాలని చెప్పేసి ఆల్రెడీ కంప్లైంట్స్ కూడా ఉన్నాయి. ఎందుకు ఉద్యోగ సంఘాలని రద్దు చేయకూడదు? ఇలాంటి వాళ్ళు అవసరమా? ప్రజల నుంచి జీతాలు తీసుకుంటూ ట్రెజరీ నుంచి నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి పనిచేసేటువంటి ఉద్యోగులు ఇలాంటి వాళ్ళు అవసరమా? దాని మీద ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి కదా. మరి ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? వాళ్ళేమో చెలరేగిపోతున్నారు. వెంకటరామరెడ్డి గురించి ఏపీ సచివాలయంలో ఎవరిని అడిగినా చెప్తారు. ఒక ఏపీ సచివాలయం కాదు, యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా ఉద్యోగ సంఘ నాయకుడిగా ఇతను వెలగబెట్టారు. ఈయన గురించి అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉద్యోగ సంఘం, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కావడానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కారణం ఇతను కావడానికి. ఇంత రాజకీయపరమైనటువంటి బంధం పెనవేసుకుపోయినప్పుడు ఇతనికి చల్లా శ్రీనివాసరావు అని ఇంకొక అతను ఉన్నాడు. వీళ్ళిద్దరూ ఉద్యోగ సంఘ నాయకులుగా ఉంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వీళ్ళు పార్టీ కార్యకర్తలుగా వ్యవహరిస్తున్నారనేది వీళ్ళ మీద ఉన్నటువంటి ఆరోపణ. మరి ఇలాంటి వాళ్ళ మీద మీరు డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ వేయాలి కదా. డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ వేయకపోగా
వీళ్ళ సస్పెన్షన్ కూడా కనీసం కంటిన్యూ చేయాలన్న ఆలోచన కూడా లేకుండా వాళ్ళు లాబింగ్ చేసుకుంటున్నారు. ఆ లాబింగ్లో ఇప్పుడు ప్రభుత్వంలో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. గతంలో సూర్యనారాయణ అనేటువంటి అతను చేసిన తప్పింది, గవర్నర్ దగ్గరికి వెళ్ళి మాకు నెల 1వ తారీఖు జీతాలు వచ్చేలాగా మీరు చూడండి అని చెప్పి రిక్వెస్ట్ చేసినందుకు ఆ రోజున ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి సంబంధించినటువంటి నాయకుడు ఆయన మీద కేసులు పెట్టారు ఉల్టా. ఆయన ఏదో కమర్షియల్ ట్యాక్స్ సంబంధించిన డిపార్ట్మెంట్లో పనిచేస్తారు. దాంట్లో ఏదో అవకతవకలు జరిగిందని చెప్పి కేసు ఒకటి తయారు చేసి ఆ సూర్యనారాయణ అనే అతని మీద కేసు ఫైల్ చేసి అతన్ని అరెస్ట్ చేయడానికి చేస్తే అతను పరారైపోయి దాదాపు ప్రభుత్వం మళ్ళీ మారిపోయేంత వరకు కూడా ఎక్కడున్నాడో కూడా తెలియకుండా వెళ్ళిపోయాడు ఆయన. ఆయన సస్పెండ్ చేసి వెంటాడి పోలీసుల చేత నానా రకాల ఇబ్బందులు పెట్టి వాళ్ళ ఫ్యామిలీలోకి వెళ్ళి వాళ్ళ కుటుంబాన్ని ఉండేటువంటి కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకొని పోలీసులు నానా హింస పెట్టారు అప్పట్లో. సూర్యనారాయణ ఏం చేయకుండా ఆయన చేసిన తప్పు ఏంటంటే మాకు 1వ తారీఖు జీతాలు ఇప్పించండి ఎవరిని అడిగారు? గవర్నర్ని అడిగారు. గవర్నర్ని అడిగినందుకు ప్రభుత్వం మీద తిరుగుబాటు వ్యవహరిస్తున్నాడని చెప్పి రాజద్రోహం కేసు పెట్టి అతని మీద అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేసి నానా హింస పెట్టి అతను సస్పెండ్ చేశారు. డిస్మిస్ చేయడానికి కూడా వాళ్ళు ప్రయత్నం చేశారు. మరి అంత చేసినప్పుడు ఇప్పుడు వీళ్ళు డైరెక్ట్గా పోయి వీళ్ళు ప్రచారం చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసి అంతా అయిపోయిన తర్వాత సస్పెన్షన్ చేశారు. కానీ అది మళ్ళీ రివోక్ అవుతుంది కదా, దాని మీద ఎందుకు చర్య తీసుకోలేదు? పోనీ అది అయిపోయింది, సరే ఎలక్షన్ టైంలో ఏదో చేశారో అని అనుకుందాం కొద్దిసేపు. అసలు చేయకూడదు, ప్రభుత్వ ఉద్యోగులు చేయకూడదు, వన్ సైడ్ చేయకూడదు. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులు ప్రజల సొమ్ముకు సంబంధించి వాళ్ళు తింటున్నారు. వాళ్ళు తినేటువంటి ఆహారం దగ్గర నుంచి, వాళ్ళు వేసుకునే బట్టల దగ్గర నుంచి, వాళ్ళ పిల్లలకి ఇస్తున్నటువంటి ఫీజుల దగ్గర నుంచి, లేదా వాళ్ళ పిల్లలు తింటున్నటువంటి ఆహారం దగ్గర నుంచి ఎవ్రీథింగ్ ప్రజలు ఇచ్చేటువంటి డబ్బులు ఉద్యోగులకి. మరి వాళ్ళు ఒక పార్టీ సైడ్ ఎలా ఉంటారు? మీరు ప్రభుత్వంలో భాగస్వాములు అంతే. ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వంలో భాగస్వాములు అయ్యి ఉండి మీరు పనిచేయాలి. ఎవరి కోసం పనిచేయాలి? ప్రజల కోసం పనిచేయాలి. ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వంలో మీరు భాగస్వాములు కాబట్టి మీరు ప్రభుత్వంలో భాగస్వాములు కాబట్టి ప్రజలకు మీరు బాధ్యత ఉండాలి. మీరు ప్రజలకి జవాబుదారీగా ఉండాలి. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకో, తెలుగుదేశం పార్టీకో, లేదా జగన్మోహన్ రెడ్డి గారికో, లేదా చంద్రబాబు నాయుడు గారికో కాదు కదా జవాబుదారీ. ప్రభుత్వం ఏది ఉంటే దానికి జవాబుదారీ. దానికి జవాబుదారీ ఏంటంటే ప్రజలకు జవాబుదారీ. మరి ఈ వెంకటరామరెడ్డి చేస్తుంది ఏంటి? ఇవాళ తాజాగా ఏం చేశాడు ఆయన? డిసెంబర్లో సచివాలయానికి సంబంధించి క్యాంటీన్ల ఉద్యోగస్తులకు సంబంధించి క్యాంటీన్లకు సంబంధించి ఎన్నికలు ఉన్నాయి. సచివాలయ క్యాంటీన్ల ఉద్యోగులు క్యాంటీన్లో ఉండేటువంటి వాళ్ళ ఎలక్షన్స్ ఉన్నాయి. ఆ ఎలక్షన్స్ ప్రచారం కోసం ఈ వెంకటరామరెడ్డికి సంబంధించినటువంటి అనుకూలల్ని గెలిపించుకునే దానికి ఆయన ఒక పెద్ద దావత్ కార్యక్రమం నిర్వహించాడు. అక్కడే అమరావతి ప్రాంతంలో నిర్వహిస్తే అక్కడ మొత్తం సచివాలయంలో ఉండేటువంటి ఉద్యోగులందరినీ పిలిస్తే అందరూ పోయారు. 80% పోయారండి. 80% పోయి మందు దాగి తూలుతూ ఉంటే మత్తులో ఎక్సైజ్ పోలీసులు వెళ్ళి రైడ్ చేసి పట్టుకున్నారు. రాత్రి పట్టుకొని వాళ్ళని అరెస్ట్ చేశారు. ఈ వెంకటరామరెడ్డిని కూడా అరెస్ట్ చేశారు, అదుపులో తీసుకున్నారు. అర్ధరాత్రి, గురువారం అర్ధరాత్రి. ఎందుకు తీసుకున్నారంటే నిబంధనలకు విరుద్ధంగా వాళ్ళు లిక్కర్ని వాడారు అని. జనరల్గా ఇంత పెద్ద పార్టీ చేసుకున్నప్పుడు ముందుగా ఎక్సైజ్ అనుమతి తీసుకోవాలి. తర్వాత మోతాదుకి మించి మద్యం తీసుకెళ్ళినప్పుడు మీరు ఖచ్చితంగా ఎక్సైజ్ అనుమతి తీసుకోవాలి. ఈ నిబంధనలకు విరుద్ధంగా వెంకటరామరెడ్డి పార్టీని అరేంజ్ చేసి సచివాలయంలో ఉండేటువంటి ఉద్యోగులందరినీ పిలిచి పార్టీ చేసినందుకు నిబంధనలు ధిక్కరించారని చెప్పి ఆయన మీద ఇప్పుడు ఇంకొక కేసు పెట్టారు. ఓకే, దానికి పరిష్కారం అది కాదు కదా, డిస్మిస్ చేయాలి కదా అతన్ని. వెంకటరామరెడ్డి అన్న అతన్ని డిస్మిస్ చేయాలి. అడుగడుగునా మీరు ప్రజా వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు, ఒక ప్రభుత్వ ఉద్యోగం అయ్యింది, మరి అతను ఎందుకు డిస్మిస్ చేయలేదు? అందుకే చంద్రబాబు నాయుడు గారి రాజ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ హవా కొనసాగుతుంది, వాళ్ళు చెలరేగిపోతున్నారు. మరి దీనికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉందా లేదా అనేది నెట్ జనం తెలుసుకోవాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.